హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర మిల్ మేకర్ ఎండు రొయ్యల కర్రీ. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ కర్రీ చేసుకోవడానికి రొయ్యలు మిల్ మేకర్ 2 తీసుకుని హాట్ వాటర్ అయితే వేసుకోవాలి. రెండిట్లో కూడా ఈ హాట్ వాటర్ వేసుకోవడం వల్ల రొయ్యల్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది. సో కాబట్టి ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి రొయ్యలు మిల్ మేకర్ కూడా. అలాగే తగినంత గోంగూర కూడా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గోంగూరని అయితే బాయిల్ చేసుకోవాలి. అయితే ఆకొక్కటే తీసుకోవాలి. ఆ గోంగూర ఉడకబెట్టిన వాటర్ అయితే యూజ్ చేయకూడదు, ఎందుకంటే చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి అవి పక్కకు తీసేయాలి. ఇప్పుడు బాండి వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లోకి ముందు నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్లు వేసేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చేసుకోవడం వల్ల దీని రుచి ఇంకా బాగుంటుంది. డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకాస్త బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవైతే పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో ఇంకాస్త ఆయిల్ వేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని దీంట్లోకి పోపు అయితే వేసుకోవాలి. బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆకు, లవంగ, చెక్క, ఇలాచి అవి వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ఇవి సన్నగా కట్ చేసుకొని వేసేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగనివ్వాలి. తర్వాత మనం వేడి నీళ్ళలో నానబెట్టుకున్న రొయ్యలను కూడా తీసేసి మంచిగా నీట్గా ఒక 2 టైమ్స్ అట్లా కడుక్కుంటే స్మెల్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ రొయ్యలు కూడా ఇందులోకి వేసేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అసలు రొయ్యల స్మెల్ అనేది రాదు ఈ విధంగా చేసుకుంటే. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కర్రీకి సరిపడా కారం అయితే వేసుకోవాలి. పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది స్పైసీగా. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు గోంగూర ఉడకబెట్టుకున్న గోంగూరని మిక్సీ పట్టేసుకొని అది కూడా వేసేసుకోవాలి. ఇలా 1 బై 1 అన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుంటే దానికి అంటుకున్న గోంగూర కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. అవి మునిగేంత వరకు కూడా వేసుకోవాలి వాటర్. ఇంకొంచెం వాటర్ పడితే ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. అది దగ్గరికి పడే వరకు కుక్ అవనిస్తే సరిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు సరిపోకపోతే. నాకైతే కొంచెం తక్కువ అనిపించి వేసిన. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే. అన్నీ కొద్దిగానే వేసాం కాబట్టి ఎక్కువ ఘాటు కూడా ఏమి ఉండదు. చూసారు కదా, ఇంకొక 2 మినిట్స్ ఉంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. అలా 2 మినిట్స్ కుక్ అయింది. చూడండి, మనకి ఎమ్మిగా గోంగూర మిల్ మేకర్ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, కర్రీ అయితే రెడీ. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మిల్ మేకర్ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.